వాటిని సన్నిధికి పిలుచుకున్నారయ్యా. అందరి బట్టి మీ వందనాలు. విడనాడిన కుటుంబం చిన్నమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆమెకు ఆదరణ దయచేయండి, ఓదార్పును కలిగించండి ప్రభువా. ఆరోగ్యం అనుగ్రహించిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన అదేవిధంగా కుమార్తెలను మన సంతానాన్ని దీవించండి. ముఖ్యంగా అందరితో ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మాతో కలిసి ప్రభువా మిమ్మల్ని ఆదరించడానికి వచ్చిన సంఘం కొరకు, బంధుమిత్రులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దైవ సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవానికి వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. సంఘ పెద్దలను, సంఘాన్ని మీరు దీవించండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒకనాడు ప్రభువా రాజు చనిపోయినప్పుడు మార్త మరియను పరామర్శించడానికి మీరు వెళ్ళారు. అక్కడ మీరు ఒక గొప్ప అద్భుతాన్ని మీరు చేశారు. దానికంటే ముందుగా మీరు చెప్పారు ప్రభువా, పునరుత్థానం జీవమును మేము నా ఎందుకు బ్రతికి వాడి అన్నట్టుగా చనిపోవడం, నా ఎందు విశ్వాసం చనిపోయిన వాడు మళ్ళా బ్రతుకునని మీరు చెప్పారయ్యా. ఈ మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాన్న మేము కూడా ఈ రాజ్యంలో వారసులుగా మమ్మల్ని చేయమని ఆలోచిస్తున్నాం. ఒక దినమందు మేము ఈ లోకాన్ని విడిచి మీకు రావాల్సిన వారిని వింటున్నాం కనుక ప్రభువా, సజీవులమైన మేము మమ్మల్ని మేము సిద్ధపాటులు చేసుకుంటూ దిద్దుకుంటూ ప్రభువా నీకు సాక్షులుగా జీవించే కృపను దయచేయండి. ఒక మంచి పేరు, ఒక మంచి సాక్ష్యం ఈ లోకంలో మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎప్పుడు ఈ యాత్రను మేము ముగిస్తాం మాకు తెలియదు. అయితే అస్థిరమైన ఈ లోకం కొరకు మేము ప్రాకులాడక ప్రభువా, స్థిరమైన మీ రాజ్యం కొరకు ప్రభు మేము ఎదురు చూసేవారు మనం సిద్ధపరచండి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆదరించమని ఈ మనవులు మన ప్రభువుల రక్షకుడు యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకంలో మా తండ్రి చిత్తము పరలోకము నెరవేర్చినట్లు భూమి మీద మాకు దయచేయము. క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము. మమ్మ శోధనలకు రాజ్యము, శక్తి, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిచ్చే సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనకును, మరి ముఖ్యంగా తన సన్నిధంలో ఉన్నటువంటి కాటికి దానియేలు గారు విడిచెళ్ళినటువంటి అన్నదమ్ముల సంబంధులు, మరి ముఖ్యంగా తన భార్యకును దేవుడు సదాకాలం తోడైండును గాక. దీనమందు దూత బోరగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకున్న వారి పేరు పిలుచుచుండగా నేను కూడా చేరియుందు నచ్చట, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు నచ్చట. దేవుడు మమ్మల్ని అందరినీ దీవించి ఆదరించి బలపరచును గాక. మీరంతా సైడ్ చూస్తే